మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల్చెరువు మండలంలో అయితే ఉన్నాం. కదిరి సభ ముగించుకున్నాం. అంటే మక్బూల్ గారు నిన్న ఇచ్చినటువంటి విందులో పాల్గొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక రాత్రి అంతా ఇక్కడే బస చేశారు. ఇక్కడ బస చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి బయలుదేరేసి మదనపల్లికి ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి సిద్ధం సభకి ఇక్కడ నుంచి వారు వెళ్ళడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ కానివ్వండి, అదేవిధంగా జామర్ వెహికల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇక్కడ మనం గమనిస్తున్నాం. చాలా అంటే చాలా పటిష్టంగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కార్యకర్తల కోలాహలం అత్యంత వైభవంగా ఉందంటే అసలు ఒక్క కార్యకర్తను కూడా లోపలికి వదలనటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడతా ఉంది. అదేవిధంగా బ్యారిగేట్లు అవతల సైడ్ కూడా పెద్ద ఎత్తున జనాలు కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. అదే రోడ్ షోలో భాగంగా ఈరోజు ఇక్కడ నుంచి వేపూర్ కోట, బురకాయల కోట, అదేవిధంగా అంగళ్ళు ప్రాంతానికి అయితే వెళ్ళి అంగళ్ళు ప్రాంతంలో ఆయన కొద్దిసేపు బస చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మదనపల్లి ప్రాంతానికి అయితే అక్కడ వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క సిద్ధం సభకి ఇక్కడ నుంచి బయలుదేరేసి వెళ్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు జయ జయ ధ్వానాలతో ఈ యొక్క కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా అయితే ఉన్నారు. ఇక్కడ మన ప్రాంత అంటే తంబళ్లపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఉన్నారు. పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి అత్యంత వైభవంగా అంటే చూస్తున్నారు కదా మీరు, ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే కూడా ఈ ములకల్చెరువు ప్రాంతంలో అయితే చేయడం జరిగింది. మనం మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, అదేవిధంగా కొద్దిగా లీడర్స్ అందరూ వచ్చారు, వాళ్ళందరినీ కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గం నుంచి వడ్డెర్లు రిప్రజెంట్ చేస్తూ నేను, నాతో పాటుగా తిరుపతేంద్ర, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ పెద్దన్న, మేము ఇంకా చాలామంది పుట్టపర్తి నియోజకవర్గానికి చెందినటువంటి వడ్డెర్లందరూ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మేము ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క విన్నపాన్ని ఒక మెమరాండం రూపంలో సమర్పించడం జరిగింది. అందులో వడ్డెర్లకి రాష్ట్రంలో అసెంబ్లీలో ఇంతవరకు ఎక్కడ ప్రాధాన్యత లేదు. మా వడ్డెర్లు ఎవరూ కూడా అసెంబ్లీలో మా గురించి ప్రస్తావించి మాట్లాడడానికి మాకు అవకాశం జరపలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ మా వడ్డెర్ల వాణ్ణి వినిపించడం కోసము మాకు రాబో ఎన్నికల్లో టికెట్ కేటాయించవలసిందిగా మేము కోరడం జరిగింది. దానికి ఆయన సమ్మతిస్తూ దాదాపుగా 10 నిమిషాలు మా యొక్క డిమాండ్స్ని, మా యొక్క విన్నపాలని ఆయన అబ్జర్వ్ చేస్తూ మాకు టైం కేటాయించడం జరిగింది. ఆయన మాతో బాగా మాట్లాడారు. ఆయన మీకు జరిగిన అన్యాయాన్ని నేను చూసుకుంటాను, మీకు రాబో రోజుల్లో వడ్డెర్లందరికీ మంచి న్యాయం జరిగే విధంగా మీకు చట్టసభల్లో అవకాశం కల్పిస్తాను. గతంలో కూడా మీకు అవకాశం ఇచ్చాము, కానీ అది ఉపయోగపడలేదు. మీకు 2 ఎమ్మెల్సీలు ఇచ్చాము. అయినా రాబో ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా టికెట్ ఇస్తాం. కాబట్టి మీరందరూ పార్టీకి కష్టపడి పనిచేయండి. రాబో రోజుల్లో మీకు మంచి రోజులు వస్తాయి, మీకు డెఫినెట్గా సీట్ ఇస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మరి ఒక ఉన్నతాధికారి ఇంత సర్వీస్ చేస్తున్నటువంటి చెప్పడంతో మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించి వెంటనే మీకు రాజకీయ అవకాశాలు కల్పిస్తామని చెప్పి హామీ తీసుకున్న తర్వాత మన పుట్టపర్తిలో ఉన్నటువంటి వడ్డెర సోదరులందరూ కూడా ఈరోజు మరి మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరి బలపరుస్తూ ఖచ్చితంగా మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో ఈరోజు పుట్టపర్తి నుంచి సుమారుగా మన డిఎస్పీ వేణుగోపాల్ సార్తో పాటు మా పెద్దన్న గారు, అదేవిధంగా మరి జనసేనలో క్రియాశీలకంగా ఉన్నటువంటి తిరుపతేంద్ర గారు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో మరి చాలామంది ఈరోజు వైఎస్ఆర్ పార్టీలోకి రావడం జరిగింది. నిజంగా వీళ్ళందరినీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మరి న్యాయం జరుగుతుందని ఈ పార్టీలోకి వచ్చినందుకు మా డిఎస్పీ వేణుగోపాల్ సార్ గారు, మా ఒడ్డెర ముద్దు బిడ్డైనటువంటి మా వేణుగోపాల్ సార్కి ఈ సందర్భంగా అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా సార్కు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మాది తంబాలపల్లి నియోజకవర్గంన 2014లో జగనన్న ఓడిపోయినప్పుడు ఇక్కడ మాకి ఎమ్మెల్యేగా ప్రవీణ్ కుమార్ రెడ్డి పోటీ చేసినాడు. ఆయన ఓడిపోయినాడు. అప్పుడు ఎంత బాధ అనుభవించినామో, మాకు ఎవరు వస్తారు ఎమ్మెల్యే కానీ
కళ్ళ చూసి ఎదురు చూస్తున్న టైంలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి ఒక టైగర్ మా తంబాలపల్లిలో దిగింది. ఆ టైగర్ దిగిన వెంటనే ఇది కదరా మేము కోరుకుంది. ఈ పర్మనెంట్గా ఎమ్మెల్యే మా ద్వారకన్న గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా యూత్ ప్రకారంగా అయితే గంగిరెద్దుల్లాగా అన్ని కండువాలు కప్పుకొని ప్రచారానికి వెళ్ళాలంటే మాకే సిగ్గుగా ఉంటుంది. మాకు ఒక గౌరవం, విశ్వసనీయత అనేది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి యువత వారి కోసమే మేము పనిచేస్తున్నాం. జగనన్న కోసం మేము దేనికైనా సిద్ధంగా ఉండడానికి ఈరోజు ములకల్ చెరువులో స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాం. మేమంతా సిద్ధం.